వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కేసు దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్లో దాఖలైన నేపథ్యంలో విచారణను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు ఇతర నిందితులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద భారీగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై సినిమా ప్రదర్శనల సమయంలో భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టి మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులతో పాటు అల్లు అర్జున్ ని కూడా నిందితుల జాబిలో చేర్చి ఛార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించారు. భద్రత ప్రమాణాల అమలులో జరిగిన లోపాలు, ప్రేక్షకుల రద్దీని సమర్థంగా నియంత్రించడంలో విఫలమయ్యారనే అంశాలు దర్యాప్తులో ప్రధానంగా పరిశీలించారు. ఛార్జ్ షీట్ ని పరిశీలించిన నాంపల్లి కోర్టు ఇప్పటికే పలువురు నిందితులకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల హాజరు అనంతరం కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విచారణపై సినీ వర్గాలు, అభిమానులు, న్యాయ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసు నమోదైన తరువాత అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ ప్రక్రియలు కూడా విస్తృతంగా చర్చకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. తాజా సమన్లతో కేసు మరో కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఇకపై కోర్టు విచారణ ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.